భూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి కర్మ తల్లి నా దేశం నమో నమామి అన్నపూర్ణ నా దేశం సదా స్మరామి మామూల కన్న తల్లి నా దేశం మహోజ్వలిత చరిత గన్న భాగ్యోదయ దేశం నా దేశం పుణ్యభూమి నా దేశం నమో నమామి ధన్యభూమి నా దేశం సదా స్మరామి మాట్లాడతారు. కళాకారులకు మరియు నాతోటి మిత్రులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతమంది మనం ఐక్యతగా ఒక వేదికగా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన ప్రధాన కార్యదర్శి రేవణ్ గారు మాట్లాడతారు. తోటి కళాకారులకు మిత్రులకు నా యొక్క స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మనం అందరం ఇలాగే అందరం కలిసికట్టుగా ఉండాలని నా కోరిక. ఇంతవరకు మనకు కళాకారులు అనేది ఐక్యత అనేది సరిగా లేకుంటే ఇప్పుడు మనం మొదటిసారిగా మనం జెండా ఎగరేసినాం కాబట్టి మనం అందరం ఎప్పుడు ఇలాగే అందరం మంచిగా ఉండాలని నాకు కోరిక. ఇంతవరకు అయితే ఇప్పుడైతే లేవు. ఇప్పటి నుండి మంచిగా అందరం కలిసి మంచిగా ప్రతి నెల అందరూ మీటింగ్ కూడా కలుసుకొని అందరి ఎవరి పనులు వాళ్ళు తెలుసుకుంటూ అందరూ మంచిగా కలుసుకుంటూ ఉండాలని నా కోరిక. అంతే. సత్యన్న రెండు ముచ్చట్లు మాట్లాడదాం. రెండు మాట్లాడాలి. మన జగిత్యాలకు మొట్టమొదటి కళాకారుడు మన సత్యన్న అంటే మనకు ఎంతో అభిమానం. అతడు ఇక్కడికి మనకు వెనుక ఉండి మనకు ప్రోత్సాహంగా ఉండాలంటే అది మనకు ఎంతో ఆనందకరం. మనం అడగగానే మనకు అన్నిటికీ 10 దానికి వెనుక ఉండి మనం ముంగటి నడిపిస్తుండు. దానికి నేను ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకు గురువు లాంటి వారు పెద్దలు అతని అడుగుజాడలో మనకు ఎట్లా చెప్తే అట్లా మనం నడుచుకుంటూ పోవాలని నా కోరిక. చిత్రకారులందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంగా చిత్రకారుల సంఘం జెండా ఆవిష్కరణ సందర్భంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి. ప్రతి సంవత్సరము ఇదే ప్రకారంగా జరగాలని అందరూ రేడియం కానీ చిత్రకారులు దేవాలయాలకు వేసే కళాకారులు అందరూ కలిసికట్టుగా ఉండి అందరూ ఐక్యత కూడి ఉండాలి అని మన ఈరోజు 76వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రకారులు మరియు మన రేడియం సోదరులు అందరూ ఐకమత్యంగా స్థానిక కాంతిభవన్ చౌరస్తాలో జెండా ఆవిష్కరణ ఎగరవేయడము ఎంతో సంతోషకరమైన విషయము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం కొనసాగించి మన ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాం. ఎందరో దేశభక్తుల త్యాగాల ఫలితంగా మనకు స్వతంత్రం రావడం జరిగింది. ఆ స్వతంత్రము మహనీయుల త్యాగాలను మనం మర్చిపోకుండా దేశభక్తిని ప్రదర్శించి ప్రతిసారి మనం ఇదే చౌరస్తా లోపల జాతీయ జెండా ఆవిష్కరించి మన ఐక్యతను చాటుకుందామని ఈ సందర్భంగా నేను